హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో డి కామేశ్వరి గారు రాసిన మహిమ ఆఖరి భాగం, 6వ భాగం నా మాటల్లో. మహిమ కూడా వినోద్ని చూసి ఎందుకో తెలియకుండానే ఎమోషనల్ అయింది. సార్, నిజం చెప్పనా, మీ గురించి విన్నాక, జరిగిందంతా తెలిసాక, మిమ్మల్ని చూశాక మీ పట్ల కోపం, ఏహత బదులు జాలి అనిపించింది. ఆ పరిస్థితిలో మీరు పడిన అవమానం, క్షోభ నాకు అర్థమైంది. పరిస్థితుల ప్రాబల్యంతో మీరు అనుభవించిన బాధ, మీ నిస్సహాయత అర్థమైంది. మహిమ, థ్యాంక్స్. నిజంగా నన్ను ఇలా అర్థం చేసుకుంటాను అనుకోలేదు. నా పట్ల ఇంత సానుభూతి చూపి 4 మంచి మాటలు చెప్పే మనిషి ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. రియల్లీ నాకు ఇవాళ మనసు విప్పి మాట్లాడగల మనిషి దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది. గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిన ఫీలింగ్. మన పరిచయం అతి స్వల్పం అయినా నా ఫీలింగ్స్ని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఇంత మంచి సోదరుని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. చెమర్చిన కళ్ళను కర్చీఫ్తో తుడుచుకున్నాడు. సార్, మీరు నన్ను సోదరుగా భావించారు కాబట్టి ఆ చనువుతో మీరు అర్థం చేసుకుంటారని ఓ మాట చెబుతాను. ఒక స్త్రీ మనోభావాలు, అందులో ఒక భార్య మనోభావాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు. మీరు ఎంతసేపు మీ వైపు నుంచే ఆలోచిస్తున్నారు. మీ భార్య గురించి నాకేం తెలియదు. ఒక స్త్రీగా మాత్రం ఆమె ఆలోచన ఎలా ఉంటుంది ఆలోచించి నేను చెబుతున్నాను. మీరు ఆమెను కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారు. అదే కదా నిజం. అది ఆమెకి తెలుసు. తన అందగత్తె కాదని, కేవలం తండ్రి దగ్గర డబ్బుండబట్టి తన డబ్బు కోసమే ఈ పెళ్లి జరిగింది అనే భావాన్ని మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? మీ కోణం నుంచే ఆలోచించారు. ఆవిడ మనోభావాలు ఎలా ఉంటాయన్నది ఎప్పుడన్నా మీరు పట్టించుకున్నారా? పెళ్ళైతే చేసుకున్నారు కానీ ఆమెలో తను అందగత్తె కాదన్న అభద్రతా భావాన్ని మీరు ఒక్కసారన్నా కనీసం మాటల్లో కాకపోయినా చేతల్లో అయినా తొలగించే ప్రయత్నం చేశారా? భర్తగా కాస్త ప్రేమ, అనురాగం చూపారా? ఇష్టంగా మాట్లాడారా? ప్రేమగా దగ్గరకు తీసుకున్నారా? ఏదో కొత్త రోజుల్లో ఆ అవసరం కొద్దీ కొన్నాళ్ళు కాపురం చేశారు. అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత పిల్లాడి తల్లిగా అయినా ఆమె పట్ల అభిమానం కలిగిందా? నిజాయితీగా మీకు మీరే జవాబు చెప్పుకోండి. మహిమ చెప్తున్న తీరుకి అలా తెల్లబోయి చూస్తూ విన్నాడు వినోద్. సార్, అందంగా లేనంత మాత్రాన తనకు మనసుండదా? భర్త ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడన్నా ఏ చిన్న విషయంలో అన్నా తన గురించి కాస్త ప్రేమగా మాట్లాడాలి అనుకోదా? నా డబ్బు తింటూ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్న అహం ఆమెలో తలెత్తదా? అసలే డబ్బుతో వచ్చానన్న అహంకారం ఉన్న మనిషికి తనకు భర్త గుర్తింపు ఇవ్వడు అన్న కోపం ఉండి, అది మీ పట్ల మరింత విముఖత పెంచి అడుగడుగునా తన దర్పం ప్రదర్శించి మిమ్మల్ని అదుపులో పెట్టుకొని మీ మీద పైచేయి సాధించి మిమ్మల్ని కంట్రోల్ చేసి కక్ష సాధిస్తూ మీ చర్యకి ప్రతిచర్యగా ఆమె మరింత అహంభావిగా తయారైందనిపిస్తుంది. అదే మీరు కాస్త లోపల లేకపోయినా బయటికన్నా ప్రేమ, గౌరవం, అభిమానం చూపే చర్యలు నలుగురిలో అయినా చూపిస్తే ఆమెలో కాస్త తగ్గేదేమో. పెళ్లి చేసుకోవడం నా కర్మ అన్నట్లు మీరు అయిష్టతని స్పష్టంగా చూపిస్తే ఏ స్త్రీ అవమానంగా భావించి చెప్పండి? ఆ అవమానం నుంచి పుట్టుకొచ్చిన కక్ష సాధింపు చర్యల వల్ల మీ వివాహ జీవితం పాడైంది. సార్, ఇప్పటికీ మించిపోలేదు. మీ ప్రవర్తన ద్వారా ఆమెను మీరు అర్థం చేసుకునేటట్లు కొద్దిగా దయగా, సానుభూతిగా, ప్రేమగా పలకరిస్తూ ఉండి భర్త తనను పట్టించుకుంటున్నాడు, కాస్త మారాడు అని ఆమె సంతోషించి తన ఆధిక్యతను ప్రదర్శించడం తగ్గించుకొని కాస్తంత సామరస్యంగా మారచ్చు సార్. ఆడది కాస్తంత ప్రేమకే బానిసైపోతుంది. ప్రేమ దక్కకుంటే ఆమెలో రాక్షసత్వం చోటు చేసుకుంటుంది. ప్రీతి కూడా అంతే. మీరు తనకు దక్కరన్న అభద్రతకి లోనై ప్రేమతో లొంగదీసుకోవాల్సింది పోయి సాధించి, బెదిరించి లొంగదీసుకోవాలనుకోవటం ఆమె చేసిన పొరపాటు. మీ భార్యకి మీ ఇతర స్త్రీ సంబంధాలు తెలియనంత వరకు ఏదో భార్యగా, తల్లిగా, కోడలిగా ఆ ఇంట్లో తన స్థానం దక్కించుకొని మీ ప్రేమ లేకపోయినా సర్దుకుంది. ఎప్పుడైతే భర్త జీవితంలో ఇంకో స్త్రీ తన స్థానంలో ఉందని తెలిసిందో అది ప్రీతి కోసం మీరు చేసిన ఏర్పాట్లు. ఆమె గర్భవతి అని తెలియడంతో ఆమె కాదు ఏ స్త్రీ తట్టుకోలేదు. మామూలు భార్య అయితే ఏడ్చి చస్తానని పోతానని బెదిరించేది, రకరకాలుగా భయపెట్టేది. కానీ ఆమెకు కొండంత అండగా తండ్రి ఉన్నాడు. డబ్బుతో ఏదైనా చేయగలిగే తండ్రి, ప్రేమ ఉన్నాయి. కార్యదక్షతతో ప్రీతిని నామరూపాలు లేకుండా నల్లిలాగా నేల రాసింది. సమాజంలో తలెత్తుకోకుండా మీ మీద పగ తీర్చుకుంది. అవును మహిమ, నేను తప్పు చేశాను. తనకి ద్రోహం చేశాను. దానికి నన్నింతలా దెబ్బతీసింది. నాకంటే కూడా ప్రీతిని ఆమె అంత నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా అణచివేయటం. ప్రీతి తప్పు చేసింది. దానికి నేను కారణం.
ఒక స్త్రీ అయి ఉండి అంత నిర్దాక్షిణ్యంగా అంత బాధకు గురి చేయటం నా బాధని మరింత పెంచింది. తనని బెదిరించి పొమ్మనవచ్చు, ఏదో డబ్బు ముట్ట చెప్పి మళ్ళీ ఇటు రాకుండా కట్టుదిట్టం చేయొచ్చు. ఎంతైనా నేను మనిషినే. ఆమె పట్ల నాకు ప్రేమ లేదు, కానీ ఆమెను నేను ఏనాడు అవమానపరచలేదు. నన్ను అందరి ముందు అంతగా దిగదార్చింది. అలాంటి భార్యని నేను ఎలా క్షమించాలి? వ్యధగా అన్నాడు. తప్పదు, తప్పు మీది. చక్కదిద్దుకోవాల్సింది కూడా మీరే. మీ ముందు ఇంకా ఎంతో జీవితం ఉంది. ఇంత అశాంతిగా సుఖం ఆనందం అన్నది లేకుండా, ఇంట్లో భార్యతో సామరస్యం అన్నది లేకుండా ఎన్నాళ్ళు గడుపుతారు? దొరకని దానికోసం అర్రులు చాచే కంటే దొరికిన దానితో ఆనందం వెతుక్కోవటం తెలివైన వాళ్ళు చేసే పని వినోద్ గారు. గతం మర్చిపోండి, కొత్త జీవితానికి తెరలేపండి. మీ వైపు నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టి చూడండి. తప్పక ఆవిడ కూడా ఒక అడుగు ముందుకు వేస్తారని నా నమ్మకం. జీవితంలో బాహ్య రూపానికే కాదు, అంతరంగానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వండి. ప్రేమకు లొంగని మనిషి ఉండడు. వినోద్ నిట్టూర్చాడు. నిజమేనేమో, ఎంతసేపు నేనే నష్టపోయాననుకుని సెల్ఫ్ పిటీలో మునిగిపోయాను. ప్రేమ రహస్యంతో బతుకుతూ ప్రేమ కోసం అలమటిస్తూ ఆమె వైపు నుంచి ఆలోచించలేదు. అసలు ఇలా ఆలోచించాలి అన్నది నాకు తట్టలేదు. మహిమ, నువ్వు ఇంకాస్త ముందు, నీతో ఇంకొంచెం ముందు పరిచయం అయి ఉంటే, నాకు ఇలా కన్విన్సింగ్గా చెప్పగలిగే ఓ స్నేహితురాలో ఉండి ఉంటే, ఇలా ధైర్యం చెప్పి ఉంటే నేను ఇలా అయ్యేవాణ్ణే కాదు. సార్, ఒక్క వారం 10 రోజులు మీలో కాస్త మార్పు వచ్చి ఆమెను భారీగా ప్రేమిస్తున్నట్లు ఆమెకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేయండి. వినోద్ తల ఊపాడు. థ్యాంక్స్ మహిమ అన్నాడు మనస్ఫూర్తిగా. ఆ రోజు వినోద్ ఇంటికి వెళ్ళేసరికి గదిలో నైట్ గౌన్లో మంచం మీద పడుకొని కనిపించింది సుస్మిత. ఆ టైంలో ఆమె అలా పడుకోవటం చూసి అప్రయత్నంగానే మూలుగుతున్న ఆమె చేయి వేసి, ఏంటి పడుకున్నావు? ఒంట్లో బాగాలేదా అని అడిగాడు. ఒళ్ళు కాస్త వెచ్చగా తగిలింది. ఏమి జ్వరం వచ్చిందా అని అడుగుతున్న భర్తని సుస్మిత నమ్మలేనట్లు చూసింది. జ్వరం ఉన్నట్లుంది, టాబ్లెట్ వేసుకున్నావా మళ్ళీ అడిగాడు. విస్తుపోతూ లేదు అన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది. అతను మెడికల్ కిట్ తీసి తలనొప్పి ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయా అంటూ అడిగేసరికి తల ఆడించింది. అతను టాబ్లెట్ తీసి మంచినీళ్ళ గ్లాస్ అందించాడు. ఏదో కళ్ళలో చూస్తూ మాత్రలు వేసుకుని నీళ్లు తాగింది. వేడిగా టీ తెమ్మంటానుండు అన్నాడు. ఆ మాత్రానికే ఆమె కళ్ళల్లో తడి. చటుక్కున కళ్ళు మూసుకుంది. గదిలోంచి బయటకు వచ్చి డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తున్న తల్లితో, అమ్మా, సుస్మితకి ఒంట్లో సరిగ్గా లేనట్లుంది, జ్వరంగా కూడా ఉన్నట్లుంది అన్నాడు. మధ్యాహ్నం భోజనానికి రమ్మంటే తిన్నంది. ఏమడిగినా జవాబు చెప్పలేదు. పాలు పంపించాను గదిలోకి. చెప్పకపోతే ఎలా అందావిడ. సరిత అంటూ పనమ్మాయిని పిలిచి వేడిగా టీ చేసి అమ్మగారికి ఇచ్చిరా అన్నాడు. సరిత కాస్త వింతగా చూస్తూ తల ఊపి వంటింట్లోకి వెళ్ళింది. అనసూయ కొడుకు వంక ఒకసారి చూసి ఊరుకుంది. ప్రీతి ఘటన తర్వాత వినోద్ని పలకరించడానికి కూడా అందరూ భయపడేవాళ్ళు. ఇవాళ కొడుకు భార్య గురించి పట్టించుకోవడం చూసి ఆమెకి ఆశ్చర్యం కలిగింది. ఆ రాత్రి టెంపరేచర్ 100 లోపలే ఉండటం చూసి మరో మాత్ర ఇచ్చి, ఇవాళకి బ్రెడ్ పాలు తీసుకో, తగ్గకపోతే రేపు డాక్టర్ని పిలుస్తా అన్నాడు. అయోమయంగా చూస్తుండిపోయింది సుస్మిత. కొడుకు రాగానే హోంవర్క్ చేశాడో లేదో కనుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కొడుకు సరిగ్గా తింటున్నది లేనిది గమనించాడు. ఉదయం ఆఫీస్కు వెళుతూ సుస్మితకి ఎలా ఉందో ఆరా తీశాడు. 10 రోజులు గడిచాక, మహిమ, ఒక్కసారి రూముకురా అని పిలిచాడు వినోద్. అతని మొహం చాలా కళగా, సంతోషంగా, ఎంతో రిలీఫ్గా కనిపించింది. మహిమ లోపలికి రాగానే లేచి నిల్చొని టేబుల్ మీద స్వీట్ ప్యాకెట్లోని స్వీట్ తీసి మహిమ నోట్లో పెట్టాడు. థ్యాంక్స్ మహిమ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ అడ్వైస్. మహిమ, నీ మాటల్లో మహిమ ఉంది. అక్షరాల ఆచరణలో పెట్టాను. సుస్మితలో 10 రోజుల్లోనే చాలా మార్పు కనిపించింది. మాటల్లో, చేతల్లో సౌమ్యత, అభిమానం కనిపిస్తుంది. ఏమిటి పెళ్ళాం మీద అంత ప్రేమ హఠాత్తుగా అంటూ ముందు 1-2 సార్లు వ్యంగ్యంగా ఎత్తిపొడిచింది. జరిగింది మర్చిపోదాం. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా ఇలా ఒకరిని ఒకరం ద్వేషించుకుంటూ బతకలేం. కొత్త జీవితం ప్రారంభిద్దాం. పాత విషయాలు ఎత్తద్దు. నీవు సహకరిస్తే మనం ప్రశాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కాపురం చేద్దాం అని దగ్గర కూర్చొని ప్రశాంతంగా వివరించాను. 10 రోజుల్లో నేను నిజంగానే మారానని నమ్మకం కలిగింది కాబోలు. తను భార్యలా నా మీద శ్రద్ధ, ఆసక్తి, అభిమానం కనబరుస్తోంది. ఇద్దరం మామూలుగా మాట్లాడుకుంటున్నాం. మొన్న ఆదివారం బాబుని తీసుకొని సినిమాకి, డిన్నర్కి వెళ్ళాం. ఇంట్లో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మహిమ, ఇది నీ చలవ. మా కాపురం చక్కబడింది. మనసు చల్లబడి ప్రశాంతంగా ఉంది. నిజాయితీగా అంతా చెప్పాడు. మహిమ స్వీట్ తీసి చిన్న ముక్క అతని నోట్లో పెట్టింది. కంగ్రాట్స్ సార్. సారీ భయ్యా,
ఈ నమ్మకం ఆమెలో సడలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒక్క మాట చెప్పనా, మగవాడు ఇంట్లో దొరికిన సుఖం ఎక్కడ దొరుకుతుందన్న భ్రమలో ఇంకో ఆడదాని వెంట పరిగెడతాడు. ఆ పొందులో సుఖం 4 రోజుల ముచ్చట. ఓ పక్క భార్యకి ద్రోహం చేస్తున్న గిల్టీ ఫీలింగ్, ఇంట్లో అశాంతి, బయట పరువు పోతుందేమో అన్న భయం. పిల్లలుంటే భార్యాభర్తల మధ్య స్పర్ధలతో నలిగిపోయే పిల్లలు. దొరికే ఆనందం కంటే సమస్యలే ఎక్కువ. మన పెళ్లిలో ఉన్న పవిత్రత, బంధం ఏదో కానీ బయట ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా కట్టుకున్న భార్యని, అందులో పిల్లలుంటే ఆ భార్యని వదలడు ఏ మగాడు. బయటి మోజు తీరగానే భార్య దగ్గరికే చేరతాడు. ఎటొచ్చి చెడిపోయేది ఆ రెండో ఆడదే. అటు సమాజం ఆమోదముద్ర దొరకదు. ఈ బంధం శాశ్వతంగా ఉంటుందో లేదో అని అనుక్షణం ఆరాటపడుతూ అందరి చేత చీ కొట్టించుకునేది రెండో స్త్రీ. పెళ్ళైన మగాడితో ప్రేమలో ఇరుక్కున్న స్త్రీ అనుక్షణం అభద్రతా భావంతోనే బతకాలి. ఇద్దరికీ న్యాయం చేయగల మగాడు 100కి 1,00,00,000 ఉంటాడు. 2 నావల మీద కాలు పెట్టి ఎన్నాళ్ళు నడవగలడు? ఈ సత్యాలన్నీ తెలిసి కూడా అమ్మాయిలు ఉద్యోగాల కోసమో, అవకాశాల కోసమో, డబ్బు కోసమో, గతి లేకో తెలిసి తెలియక ప్రేమ అనుకొని ఇలా కాలు జారుతుంటారు. ఒక మెట్టు జారాం, ఎన్ని మెట్లు జారితేనేం అనుకొని కొందరు నిర్లక్ష్యం చేస్తారు. చేసిన తప్పును సరిదిద్దుకుంటారు కొందరు. ఈ దేశంలో వివాహముద్ర లేని బంధాలు నిలిచే చాలా తక్కువ. కరెక్ట్. నేను సుస్మితను కాదని బయట అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్ననాళ్ళు ఏదో గిల్టీ ఫీలింగ్. తను నన్ను ఎంత నిర్లక్ష్యంగా, హీనంగా చూసినా నేను చేస్తున్నది తప్పు అన్న భావం లోపల పోయేది కాదు. నీవు చెప్పినట్లు ఈ ఆకర్షణ నుంచి తప్పించుకోలేక ఇరుక్కోవటం, మరో స్త్రీతో సంబంధం మగాడికి వరం కాదు, శాపమే అని ఇప్పుడు అర్థమైంది. ఇంట్లో దొరికే ప్రశాంతత ఎక్కడ దొరకదు. మహిమ, థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇంత చిన్న వయసులో ఇంత విచక్షణతో ఆలోచించే శక్తి ఎలా వచ్చిందో అని ఆశ్చర్యంగా ఉంది, మెచ్చుకోలుగా అన్నాడు. ఇంట్లో పెంపకం కొంత, చదువు ఇచ్చిన జ్ఞానం, పుస్తకాలు చదివిన విజ్ఞానం, లోకాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకోగలిగే శక్తి, ఇవన్నీ ఎవరికి వారు నేర్చుకోవలసినవి వినమ్రంగా అన్న మహిమని చూస్తూ, మహిమ, నిజం చెప్పనా, ఇంత మంచి అమ్మాయిని ఊరికే పూనేయకూడదనిపిస్తుంది. మా ఇంటి కోడల్ని చేసుకోవాలనిపిస్తుంది నవ్వుతూ అన్నాడు. ఒక్క నిమిషం తెల్లబోయింది మహిమ. ఆమె మొహంలో అరక్షణంలో ఎర్రబడింది. కోడలా? ఉన్న కోడల్ని ఏం చేస్తారు మరి? అదో రకంగా చూస్తూ అంది. ఏం, ఆ కోడలి స్థానం అలాగే ఉంటుంది. ఆ కోడలు ఎక్కడికి పోతుంది? మహిమ మొహం చూసి ఏదో అర్థమైనట్లు, ఓ మై గాడ్ మహిమ, నీవేం అర్థం చేసుకున్నావు? గాడ్, ఇంకా నీకు నా మీద నమ్మకం కుదరలేదన్నమాట పెద్దగా నవ్వుతూ అన్నాడు. మహిమ తెల్లబోయింది. రియల్లీ మహిమ, ఇంత తెలివైన దానివి అంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించావు? ఏమిటి మీరంటుంది? ఇంటి కోడలేమిటి? ఓ గాడ్ మహిమ, నేను అన్నది విషయాల గురించి, మా ఇంటి కోడలుగా చేసుకోవాలని. యార్, నువ్వేం చెప్పినా జనం నమ్మరు అని చెప్పగానే చెప్పేశావు. మై బ్యాడ్ లక్. వినోద్ వినోదంగా అన్నాడు. ఈసారి మహిమ క్షణంలో తేరుకొని, ఓ సారీ, ఏమిటో నా బుర్ర అంత దూరం, అస్సలు విషయాల గురించిన ఆలోచనే రాలేదు నాకు. కోడలు చేసుకుంటా అనగానే నాకు మతిపోయింది, సంజాయిషి ఇచ్చింది. భలే దానివే. మా విశాల్ పాపం నా ఎపిసోడ్ తర్వాత ఆడపిల్లలంటేనే భయపడిపోతాడు. వాడు ఉత్త మంచివాడు. గర్ల్ ఫ్రెండ్ని చూసుకోవటం కూడా రాదు. నేను చూసి పెడతానని మాటిచ్చాను వాడికి. ఇంత చక్కగా ఎనలైజ్ చేసి నిన్ను గర్ల్ ఫ్రెండ్గా వెళ్ళు అంటే తంతావు అన్న భయంతో డైరెక్ట్గా పెళ్ళి అనేశాను. విను సరదాగా మాట్లాడాడు. ఇంతకీ ఈ విషయాల గురించి నీ అభిప్రాయం ఏంటి? నిర్మోహమాటంగా సిగ్గుపడకుండా నీ అభిప్రాయం చెప్పు. ఏ ఆడపిల్ల అయినా మంచి కుటుంబం, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, డబ్బు, సంస్కారం అన్నీ ఉన్న అబ్బాయి గురించి ఏమనుకుంటుందో నేను అదే అనుకున్నాను నిబ్బరంగా అంది. అయితే ఓకే, మా విషయాలని కాదు కానీ వాడు జెంటిల్మ్యాన్ గా చెప్తున్నా. వాడిని చేసుకున్న అమ్మాయి సుఖపడుతుంది. వాడికి ఆ మంచి చదువు, సంస్కారం, నీలా తెలివి, సమర్థత అన్నీ ఉన్న అమ్మాయి దొరకాలి. అన్నీ ఉన్న అమ్మాయి ఎదుట ఉంచుకొని వేరే వెతకటం ఎందుకు? నా ఆలోచన సరైందే కదా. ఇప్పుడు నీకు ఓకేనా కాదా? ముందు చెప్పు జాలీగా అన్నాడు. ఓకేనా నన్ను అడగటం కాదు, ఓకే చెప్పాల్సింది నా పేరెంట్స్. మహిమ ఆ ప్రస్తావనకి ఉబ్బి తబ్బిబ్బైపోకుండా నిబ్బరంగా అంది. వినోద్ మహిమ వంక మెచ్చుకోలుగా చూసి, మళ్ళీ మార్కులు కొట్టేశావు నీ జవాబుతో. ఇంత చక్కగా నా పెళ్లి విషయం నా పేరెంట్స్ ఇష్టం అని ఎంత బాగా చెప్పావు. రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్. యు ఇంప్రెస్డ్ మీ. నేను కొన్ని నిజాల్ని వంట పట్టించుకున్నాను. అమ్మాయి పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఆలోచించినంతగా ఎవ్వరూ ఆలోచించలేరు. కూతురు భవిష్యత్తు గురించి వారికంటే ఆరాటం ఎవరికి ఉంటుంది? అమ్మా నాన్న అన్నీ చూసి చేస్తారని నా నమ్మకం. పెళ్లి సంబంధాల విషయంలో ఆఖరి నిర్ణయం వారిదే. నాకు నచ్చిన వాడైనా వాళ్ళు మెచ్చని వాడని నేను చేసుకోను. కన్నవాళ్ళ కంటే నా మేలు ఎవరు కోరతారు? గ్రేట్.
నేను మా నాన్నగారితో మాట్లాడి మీ నాన్నగారితో మాట్లాడమని చెప్తాను. అంతా మీరే మాట్లాడుతున్నారు. మీ తమ్ముడు లక్ష్మణస్వామి రాములు వారి మాట జవదాటడా హాస్యంగా అంది. నేనేమంత చవట దద్దమ్మనా? నీ పేరు చెప్పగానే వాడి కళ్ళల్లో మెరుపు, నిన్ను చూడగానే వాడి మొహంలో వెలుగు, నీ గురించి మాటల్లో వాడి అడ్మిరేషన్, ఇవన్నీ గుర్తించకుండానే నాన్నగారికి నీ సమర్థత, తెలివి మీద కుదిరిన గురి ఇవన్నీ వర్కౌట్ చేయకుండానే ఈ ప్రస్తావన తెస్తానా? మా ఇంటికి కోడలుగా రాగన్న అమ్మాయివి నువ్వే. నువ్వే మా కుటుంబంలో సుఖ సంతోషాలు నింపుతావు. చాలా ఎక్కువగా అంచనాలు వేస్తున్నారేమో, జాగ్రత్త నవ్వింది మహిమ. లేదు, నిజంగా చెప్తున్నా, నువ్వు సుస్మితను కూడా మార్చేయగలవు అనిపిస్తుంది. మర్చిపోయాను. సుస్మిత గారికి కూడా ఈ ఆఫీసులో ఏదైనా ఒక పోస్ట్ ఇస్తే తన సమర్థత మీద నమ్మకం కలిగించినట్లుగా ఉంటుంది. ఆమెకి కాలక్షేపం ఉంటే అనవసర ఆలోచనలు తగ్గుతాయి. భర్త ఆఫీసులో తను ఉద్యోగం చేస్తే ఆమెకి అనుమానాలు రాకుండా ఉంటాయి. మా కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్ కదా. ఫైనాన్స్ సూపర్విజన్ అప్పగించండి. చెక్ పవర్ ఇస్తే బిజినెస్ ఫైనాన్స్ నెమ్మదిగా అలవాటవుతుంది సలహా ఇచ్చింది మహిమ. రియల్లీ మహిమ, యు ఆర్ వెరీ గ్రేట్. ఈ ఆలోచన మాకెవరికీ రాలేదు. నిజమే, కాలక్షేపంగానే కాక కంపెనీ వ్యవహారాలు తను చూసుకుంటుంటే ఇతర ఆలోచనలు, అనుమానాలకి తావుండదు. ఇవాళే డాడీతో మాట్లాడతాను. థ్యాంక్స్ మహిమ. నీ మహిమతో మా ఇల్లు పావనం చేసే రోజు దగ్గరలోనే ఉండాలని ఆశిస్తాను. నవ్వుతూ వంగి దండం పెట్టాడు. మహిమ ఈసారి కాస్త సిగ్గుపడింది. మహిమ, నీకోసం చిన్న బహుమతి. కాఫీ హౌస్లో టేబుల్ దగ్గర కూర్చున్నాక జేబులో నుంచి చిన్న గిఫ్ట్ ప్యాక్ తీసి టేబుల్ మీద పెట్టాడు విశాల్, మహిమ కళ్ళల్లోకి చూస్తూ. నా కోసమా? ఇప్పుడు దీని అవసరం ఏముంది? మృదువుగా అంది మహిమ. అలా అనకు, ఇది నా సంతోషం ముచ్చట. తీసి చూడవా అన్నాడు. మహిమ నవ్వి గిఫ్ట్ రేపర్ విప్పింది. చిన్న ముఖమల డబ్బాలో వజ్రపు ఉంగరం. ఉంగరం మొన్న ఎంగేజ్మెంట్ నాడు తొడిగారుగా, మళ్ళీ ఇప్పుడెందుకు? అది కోడలికి అత్తగారు పెట్టింది. ఇది నా పియాన్సీకి ప్రేమ కానుక కొంటెగా అన్నాడు. బానే ఉంది. ఉన్నవారు ఎంతైనా ఖర్చు పెడతారు. మరి నేనేమి ఇవ్వాలి మీకు? ప్రేమకి విలువ కట్టకు. నీకంటే మంచి కానుక నాకు ఇంకేం కావాలి మనస్ఫూర్తిగా అన్నాడు. పర్వాలేదే, బాగానే మాట్లాడుతున్నారు. మీ అన్నగారు పాపం మా వాడికి అమ్మాయిలంటే భయం, జెంటిల్ మ్యాన్. నేనే వెతికి పెట్టాలి అమ్మాయిని అన్నారు. మహిమ చిలిపిగా అంది. విశాల్ కాస్త సిగ్గుగా నవ్వి, అన్నయ్యకి నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలో ఇంత మంచి అమ్మాయిని వెతికిపెట్టినందుకు నాటక పక్కీలో అన్నాడు. బానే ఉంది అన్నదమ్ముల వ్యవహారం. రామలక్ష్మణులని చరిత్రలోని తప్పించేటట్లుగా ఇద్దరు కలిసి బానే ఉన్నారు. వినోద్ నిజంగా చాలా మంచివాడు. పాపం వాడి జీవితం ఎందుకలా అయిందో బాధగా ఉంది. ఇంకా ఆ పాత విషయం మర్చిపోయి వాళ్ళిద్దరినీ మామూలు భార్యాభర్తల్లాగా కలిసిమెలిసి సంసారం చేసేట్టుగా చెయ్యాలి మనం. సుస్మిత గారిలో మార్పు తీసుకురావాలి. మనందరం కలిసి ఆవిడలోని భేదాభిప్రాయాలను పోగొట్టి మనలో కలుపుకునేందుకు ప్రయత్నించాలి. మొన్న ఎంగేజ్మెంట్ నాడు బాగానే మాట్లాడారావిడ. ఏమో ఏం చేస్తావు కానీ నీ మాటల మహిమ చూపు. అన్నయ్యకి దగ్గర చేసే బాధ్యత నీదే. అవును మహిమ, ఒక్క విషయం అడగనా? నీకు ఇలా జాయింట్ ఫ్యామిలీలో ఉండటానికి ఇబ్బంది ఏమీ లేదు కదా? మా మార్వాడి కుటుంబాల్లో ఇప్పటికీ అన్నదమ్ములం కలిసే ఉంటాం. మీ సౌత్లో ఈ పద్ధతి లేదు కదా. నాకెందుకో ఈ విషయంలో నీ అభిప్రాయం తెలుసుకోవటం అవసరం అనిపించింది. తర్వాత అభిప్రాయ భేదాలు రాకూడదు కదా, అందుకే. నీకేమైనా అభ్యంతరం ఉందా? సందేహిస్తూ అడిగాడు. మహిమ అరక్షణం ఆలోచించకుండా, అస్సలు లేదు. నాకు ఇలా అందరూ కలిసిమెలిసి ఉండే కుటుంబం, పెద్దవారి అండదండల మధ్య వారి నీడలో ఉండటంలో ఎంతో తృప్తి ఉందనిపిస్తుంది. అందులో అమ్మాయిలు ఉద్యోగాలు చేసే కాలం, ఇంట్లో పెద్దవారు ఉంటే ఎంతో నిశ్చింతగా ఉంటుంది. ఎప్పుడైనా ముందు ముందు అలా అనిపిస్తే, అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిద్దాం నిజాయితీగా అంది. విశాల్ మహిమ చేయి మీద అభిమానంగా చేయి వేసి థ్యాంక్స్ మహిమ అన్నాడు. ఆ చేతి మీద తన చెయ్యి వేసి చిన్నగా నొక్కి అభయమిస్తున్నట్లుగా ఉంది మహిమ. ఇదేనండి మహిమ కథ. మహిమ చివరికి తన మహిమ చూపించింది కదా. కథ సుఖాంతమైంది. మన కథల ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.